జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయన్నారు మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి. నాడు ప్రజలపై విద్యుత్ భారం మోపి ఏం వెరగనట్లుగా నేడు ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు ఆయన. జగన్ అవినీతి, ధనదాహం వీటన్నింటి వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరివి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు ఇప్పించింది వాస్తవం కాదా? ఇవన్నీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అబోధ కల్పన ప్రచారం చేయడం కోసం నీవు పెంచిన ఛార్జీల కోసం నీవే ఈరోజు ధర్నాలు పిలువటం సైకో చర్యలకు పరాకాష్ట నేను తెలియజేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరివి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.